భారీ శ్రీ మహావిష్ణువు విగ్రహం బెంగళూరు నగరంలో ఉంది. సుమారు 108 అడుగుల ఎత్తైన ఏకశిలా విగ్రహమిది. 16 భుజాలు 11 తలలతో ఉన్న ఈ విరాట్ విశ్వరూప విగ్రహం ఎజీపురాలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సాధారణంగా ఇంత పెద్ద ఏకశిలా విగ్రహాలను తరలించడం కష్టం కాబట్టి ఆ రాయి దొరికే కొండ దగ్గరే చెక్కుతారు. కాని ఈ భారీ విగ్రహం కోసం తమిళనాడులోని తిరువణ్ణామలై దగ్గర కోరుకొట్టై గ్రామం నుంచి 600 టన్నులకు పైగా బరువైన రాయిని దాదాపు 350 కిలోమీటర్ల దూరం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి బెంగళూరుకి తరలించారు. ఈ విగ్రహ రూపం కోసం ప్రత్యేకంగా కసరత్తు చేశారు దీన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ సదానంద. విశ్వరూపంలో అర్జునునికి అనేక ముఖాలతో దేవుడు కనిపించాడు. కానీ శిల్పంలో అసంఖ్యాక ముఖాలను పెట్టలేం. తలపై ఆదిశేషుడు, 11 ముఖాలు 16 భుజాలతో ఉన్న శ్రీ మహావిష్ణువు విగ్రహం ఏర్పాటుకు శాస్త్రాలు అంగీకరిస్తున్నాయి. దేవుని వెనుక వైపు విశ్వం కనిపించేలా చెక్కించాం. దేవుని శరీరంపై పరివార దేవతలు చెక్కించాం. 16 భుజాలతో దశావతారాలు చూపించాం. రాయిని గుర్తించి దాని తవ్వకానికి అనుమతులు తేవడం, భారీ యంత్రాలతో కదిలించడం, ప్రత్యేక ట్రక్లో చిన్న రోడ్లు, పాత వంతెనలను దాటుకుంటూ తరలించడం, బెంగళూరులో శిల్పంగా చెక్కడం, మధ్యలో కోవిడ్, తరువాత క్రేన్లు కూడా లేపలేని ఆ శిల్పాన్ని యంత్రాలతో నిలబెట్టడం, దానికోసం భారీ ఫౌండేషన్ వేయడం, ఇదంతా జరగడానికి కొన్నేళ్లు పట్టింది. 2010లో ప్రాజెక్టు ప్రారంభించగా 2025 నాటికి పూర్తయింది. మైనింగ్ నిపుణులు, జాతీయ రాక్ మెకానిక్స్ సంస్థ నిపుణుల అభిప్రాయాలు తీసుకుని రాయిని ఎంపిక చేశాం. రాయిపై పెద్ద పగుళ్లు లేకుండా చూసుకున్నాం. తరువాత ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నం చేసి 2014 నాటికి అనుమతి సాధించాం. అనుమతి వచ్చాక మైనింగ్ మొదలుపెట్టాం. 2018లో మైనింగ్ పూర్తయింది. 2018-19 మధ్య రాయిని బెంగళూరు తరలించాం. 2019 జూన్ 1న బెంగళూరు చేరుకున్నాం. 2019 నుంచి శిల్పం చెక్కే పని కొనసాగించాం. మధ్యలో కోవిడ్ వచ్చింది. 2022 నాటికి శిల్పం చెక్కడం పూర్తయింది. భారీ విగ్రహం నిలబెట్టడం చాలా పెద్ద పని. విగ్రహం నిలబెట్టాక మళ్లీ శిల్పానికి సంబంధించి కొన్ని పనులు చేశాం. మొత్తంగా 2025 నాటికి పని పూర్తి చేసి జూన్ 2న ప్రాణప్రతిష్ఠ చేశాం. ఈ విగ్రహానికి ఎంత ఖర్చయిందో లెక్కేసుకోలేదు అంటున్నారు సదానంద. అయితే వివిధ దశల్లో వచ్చిన సాంకేతిక, పరిపాలనాపరమైన ఇబ్బందులతో ఖర్చు పెరిగిందని చెప్పారు కమిటీ సభ్యులు. మేము తక్కువ మొత్తంలో అయిపోతుందనుకున్నాం, కానీ అలా జరగలేదు. ప్రాజెక్టులోకి దిగే కొద్దీ అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. మైనింగ్, ట్రక్కు ఎంపిక, అందులోకి లోడింగ్, మళ్లీ వేరే ట్రాన్స్పోర్టర్ ఎంపిక 6 నెలలు పట్టింది. మళ్లీ రోడ్డు ఎంపిక ఇంకో 6 నెలలు పట్టింది. బహుశా రాయి, రవాణా, శిల్పం వరకు 8 కోట్ల వరకు అయి ఉండొచ్చు. ఇంకా ఇతర ఖర్చులు ఉన్నాయి. అందుకే నేను ఆ ఖర్చులు రాసుకోలేదు. నా సొంత డబ్బు వాడాను, అప్పు చేశాను, కొంత భూమి అమ్మాను. అలా రకరకాల మార్గాల్లో డబ్బు ఏర్పాటు చేశాను. రాయి పక్కాగా బెంగళూరు వస్తుంది అన్న నమ్మకం కుదిరిన తర్వాతే విరాళాలు తీసుకోవటం మొదలుపెట్టాను. ఆ తర్వాత చాలామంది ముందుకు వచ్చి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. వృత్తిరీత్యా వైద్యుడు, స్వయంగా సంగీతకారుడైన డాక్టర్ బి సదానంద ఓ ప్రొఫెసర్గా పనిచేశారు. తన తండ్రి కట్టించిన ఎజీపురా కోదండరామాలయం ఖ్యాతి పెంచడానికి భాగవతంపై పాటలు రాసినప్పుడు తనకు కలిగిన అనుభూతితో ఈ భారీ విగ్రహ ఏర్పాటు ఆలోచన వచ్చిందని ఆయన అన్నారు. ఈ గుడికి వచ్చేవారి సంఖ్య పెంచాలన్న ఉద్దేశంతో ఈ గుడి ప్రాంగణంలోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆయన చెప్పారు. దీనికి కాలనీ ప్రజలు కూడా సహకరించారన్నారు. ఈ విగ్రహానికి త్వరలో కంచుతో ఒక భారీ గొడుగును ఏర్పాటు చేయబోతున్నారు. మెట్లదారిలో గీతా శ్లోకాలను చెక్కించబోతున్నారు. ప్రపంచంలో ఇదే అతిపెద్ద ఏకశిలా మహావిష్ణు విగ్రహమని డాక్టర్ సదానంద చెబుతున్నారు. అయితే దీన్ని బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు.